Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి వీడియోలో స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ లో 4th యూనిట్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాము. సో ఈ 4th యూనిట్ అనేది చాలా లెంతీ యూనిట్ అండి, చాలా వీడియోస్ అనేవి పట్టేసాయి మనకి. సో ఇవాల్టి వీడియో తోటి ఈ 4th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో ఎండింగ్ లో మీకు 4th యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కూడా కనిపించేస్తుంది. అక్కడ నుంచి మీరు 4th యూనిట్ యొక్క మొత్తం వీడియోస్ అనేవి చూసేయచ్చు. So coming to today's class, మన last topic ఏంటంటే ways and means of achieving equality in education. Education లో ఈక్వాలిటీ రావడానికి ways and means ఏంటి? In Indian independent country, provision of equal educational opportunities and employment avenues is most prioritized issue. సో ఇండియన్ ఇండిపెండెంట్ కంట్రీలో అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాలో ఈక్వల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ మరియు ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ఇష్యూ లాగా ఉంది మనకి. ఓకే, ఇంపార్టెంట్ ఇష్యూ కూడా, దానికే ప్రయారిటైజ్ చేశారు. ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ టు బి ప్రొవైడెడ్ ఇన్ ద మోడర్న్ సొసైటీ విచ్ వాస్ డిప్రైవ్డ్ ఇన్ ద ట్రెడిషనల్ సొసైటీ. సో ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మోడర్న్ సొసైటీలో ప్రొవైడ్ చేయాలనేసి అన్నారు. మనకి ట్రెడిషనల్ సొసైటీలో ఇవన్నీ ఉండేవి కాదు. ఈఎల్ థార్న్డైక్ opined that to have illiterate people in the democratic country is a crime. So democratic country లో illiterate people ఉండడము ఒక క్రైమ్ అనేది మనకి ఈఎల్ థార్న్డైక్ గారు చెప్పారు. అకార్డింగ్ టు హిమ్ ఎడ్యుకేషన్ విల్ స్ట్రెంథెన్ ద డెమోక్రసీ. సో ఆయన ప్రకారంగా ఎడ్యుకేషన్ అనేది డెమోక్రసీకి ఇంకొక పిల్లర్ లాగా, ఒక స్ట్రెంగ్త్ లాగా ఉంటుందనేసి అన్నారు. ఇల్లిటరేట్ సొసైటీ కెనాట్ మేక్ పర్ఫెక్ట్ ద డెమోక్రసీ. సో ఇల్లిటరేట్ సొసైటీ వల్ల డెమోక్రసీ అనేది పర్ఫెక్ట్ అవ్వదు. So, in order to provide equal educational opportunities to all the people, the government should plan and implement the following activities and programs. So, equal educational opportunities andarki andalante government konni activities ni plan cheyali, implement cheyali, programs ni plan cheyali, implement cheyali. Avi ento chuddam. First ఏంటంటే కాంపెన్సేటరీ ఎడ్యుకేషన్. కాంపెన్సేటరీ ఎడ్యుకేషన్ ఇస్ ద వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ కాన్సెప్ట్. సో ఈ కాంపెన్సేటరీ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ని వరల్డ్ వైడ్ గా యాక్సెప్ట్ చేశారు. సోషల్ డిస్క్రిమినేషన్, errors in the home language, lack of sanitation, malnutrition, large families and illiterate domestic atmosphere are the obstacles in providing equal educational opportunities. So equal educational opportunities provide చేయండి కొన్ని మనకి అడ్డంకులు అనేవి ఉన్నాయి. అవి ఏంటేంటి? సోషల్ డిస్క్రిమినేషన్. సో మార్జినలైజేషన్ ఉండడము, ఈక్వాలిటీ లేకపోవడం సోషల్ డిస్క్రిమినేషన్ కిందకు వస్తుంది. సో ఎర్రర్స్ అనేటివి ఉండడం ఇక్కడ హోమ్ లాంగ్వేజ్ లో, అలాగే శానిటేషన్ లేకపోవడము, న్యూట్రిషన్ అనేది మాల్ న్యూట్రిషన్ అవ్వడము, లార్జ్ ఫ్యామిలీస్ ఉండడము, అండ్ అలాగే ఇలిటరేట్ డొమెస్టిక్ అట్మాస్ఫియర్ ఉండడం, ఇవన్నీ కూడా అడ్డంకులే. ప్రొవిజన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ సచ్ పీపుల్, వేరియస్ కమిటీస్ హ్యావ్ రికమెండెడ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్. సో ఈ ఎవరైతే ఈ సోషల్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, శానిటేషన్ లేకపోవడం కానివ్వండి, ఇలాంటి ఫ్యామిలీస్ లో ఉన్నారో సో వాళ్ళకి కొన్ని సొల్యూషన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. అవి ఏంటో చూద్దాము. ఫస్ట్ ఏంటంటే శాంక్షన్ ఆఫ్ ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. ఎకనామిక్ గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వడం. శాంక్షన్ ఆఫ్ స్పెషల్ రెమ్యూనరేషన్ టు ద పేరెంట్స్ హూ అడ్మిట్ దేర్ గర్ల్ చిల్డ్రన్ ఇంటూ స్కూల్స్. సో అమ్మాయిలను ఎవరైతే స్కూల్స్ లో అడ్మిట్ చేస్తారో వాళ్ళకి స్పెషల్ రెమ్యూనరేషన్ ఇవ్వడము పేరెంట్స్ కి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మోర్ స్కూల్స్ ఇన్ ఎస్సీ లొకాలిటీస్. ఎస్సీ లొకాలిటీస్ లో ఎక్కువ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ టు ఎస్సీ అండ్ మైనారిటీ స్టూడెంట్స్. ఎస్సీ మరియు మైనారిటీ స్టూడెంట్స్ కి రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్ తో ఉన్న స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడము. స్పెషల్ కోచింగ్ టు దీస్ ఫర్ గెట్టింగ్ అడ్మిషన్స్ ఇన్ టు హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో పిల్లలకి స్పెషల్ కోచింగ్ అనేది ఇవ్వడం హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అడ్మిషన్స్ అవ్వడానికి. నో డిస్క్రిమినేషన్ షుడ్ బి షోన్ ఇన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ టు దీస్ చిల్డ్రన్. ఏ డిస్క్రిమినేషన్ లేకుండా ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడం. ఓకే, సో ఇది అబౌట్ ద కాంపెన్సేటరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూఈఈ, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ద యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఈస్ ఎ గ్యారంటీ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఇచ్చే గ్యారంటీ ఏంటి? యూఈఈ. Various commissions and committees have proposed this issue and NP 1986 has given more prominence to this aspect. So చాలా కమిటీస్ కానివ్వండి, కమిషన్స్ కానివ్వండి ఈ ఇష్యూని ప్రపోజ్ చేశాయి. అండ్ NP 1986 లో కూడా ఈ ఇష్యూకి, ఈ ఆస్పెక్ట్ కి ప్రామినెన్స్ ఇవ్వడం జరిగింది, ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్యాక్టర్స్ స్టాండింగ్ ఇన్ ద వే ఆఫ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఏంటంటే వేస్టేజ్. వేస్టేజ్ అంటే ఏంటి? డిస్కంటిన్యూ ద స్టడీస్ ఇన్ ద మిడిల్ ఈస్ కాల్డ్ డ్రాప్ అవుట్ ఆర్ వేస్టేజ్. సో డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉంటారో అంటే స్టడీస్ చేస్తూ మధ్యలో వదిలేసిన వాళ్ళు, ఓకే, వాళ్ళని వేస్టేజ్ లేకపోతే డ్రాప్ అవుట్స్ అంటారు.
దిస్ ఈస్ మోర్ ఇన్ గర్ల్స్ ఎట్ ద ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్లో అమ్మాయిలలో ఎక్కువగా ఉండేది. తర్వాత హార్టాగ్ కమిటీ హ్యాస్ రికమెండెడ్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ దిస్ వేస్టేజ్. సో ఈ వేస్టేజ్ ని హార్టాగ్ కమిటీ వాళ్ళు రికమెండ్ చేశారనమాట, ప్రివెంట్ చేయాలి అనేసి. తర్వాత చూసుకున్నట్టయితే స్టాగ్నేషన్, స్టే ఆఫ్ ఎ చైల్డ్ ఇన్ వన్ క్లాస్ మోర్ దెన్ ఎ ఇయర్. నౌ దిస్ డస్ నాట్ అప్లై. సో అప్పట్లో మీరు చూసుకున్నట్టయితే ఫెయిల్ అయ్యారు అనుకోండి స్టూడెంట్స్ ఎవరైనా, వాళ్ళు మళ్ళీ అదే క్లాస్ చదవాల్సి వచ్చేది. ఇప్పుడు అది లేదు. సో అప్పట్లో దీన్ని స్టాగ్నేషన్ అని అనేవారు. ఎనఫ్ స్కూల్స్ ఆర్ నాట్ ఇన్ యాక్సెస్, కావాల్సిన స్కూల్స్, సఫిషియెంట్ స్కూల్స్ ఉండేవి కాదు. డెత్ ఆఫ్ టీచర్స్, టీచర్స్ కూడా చాలా తక్కువగా ఉండేవాళ్ళు. స్కూల్స్ ఆర్ నాట్ విత్ అట్రాక్టివ్ అట్మాస్ఫియర్, స్కూల్కి వెళ్ళాలంటే కూడా ఇష్టపడే వాళ్ళు కాదు, ఎందుకంటే అట్రాక్టివ్ అట్మాస్ఫియర్ ఉండేది కాదు. స్కూల్ కరికులం, టెక్స్ట్ బుక్స్ అండ్ టీచింగ్ మెథడ్స్ ఆర్ నాట్ అకార్డింగ్ టు ద ఇంట్రెస్ట్ అండ్ నీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్. అలాగే స్కూల్ కరికులం కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, టీచింగ్ మెథడ్స్ కానివ్వండి, పిల్లల యొక్క నీడ్స్ ప్రకారంగా, పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ప్రకారంగా ఉండేటివి కాదు. Teaching education and various subjects are not in accordance with society and practicality. So society ki a society lo బతకడానికి ప్రాక్టికల్ గా ఉండడానికి దాని తగ్గట్టు టీచింగ్ ఎడ్యుకేషన్ అనేది ఉండేది కాదు. ఓకే, ఇంకా చూసుకుంటే poverty of the parents, their traditional perspectives, superstitions and illiteracy. సో ఎకనామిక్ గా బ్యాక్వర్డ్ ఉండడము పేరెంట్స్, అలాగే ట్రెడిషనల్ పర్స్పెక్టివ్స్, మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా అడ్డంకులే. ఓకే, owing to these reasons the achievement of UEE is becoming problem. So ఈ రీజన్స్ అన్ని కూడా యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కి ప్రాబ్లం లాంటివి. సో ఇట్ ఈస్ pointed out that the dropout should be prevented and see that the child is continued his or her studies up to 7 years from class 1 to 7 without wastage or dropout. So ఈ అన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తూ యూఈఈ అనేది కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలనేసి అంటున్నారు. క్లాస్ 1 నుంచి 7 వరకు వేస్టేజ్ లేకుండా, డ్రాప్ అవుట్స్ లేకుండా ఎడ్యుకేషన్ ని అందించాలి. There are several programs suggested for the dropouts by various commissions and they are as follows. సో వాటికి కొన్ని ప్రోగ్రామ్స్ అనేటివి సజెస్ట్ చేయడం జరిగింది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. Non-formal education. So non-formal education is a program meant for the mainstreaming the dropout children. So dropout అనే చిల్డ్రన్ కి non-formal education అనేది ఒక గిఫ్ట్ లాగా, ఒక బూన్ లాగా అనుకోవచ్చు. This non-formal education program is designed to the children who drop out from the school for various reasons and to children who completely left the school. So ఎవరైతే ఎడ్యుకేషన్ ని మధ్యలో ఆపేశారో, ఎవరైతే ఎడ్యుకేషన్ వద్దు అనేసి స్కూల్ ని వదిలిపెట్టి కంప్లీట్ గా వెళ్ళిపోయారో వాళ్ళకి ఇది ఒక సదవకాశం. These children will be given part-time coaching to their leisure time and mainstreaming them at the age 11 plus and admit them in 6th class in formal schools. So ఇక్కడ ఈ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లో పార్ట్ టైం కోచింగ్ అనేది ఇస్తారు లీజర్ టైంలో. అలాగే వాళ్ళని 11+ ఏజ్ ఉన్న వాళ్ళని 6th క్లాస్ లో ఫార్మల్ స్కూల్స్ లో అడ్మిట్ చేస్తారనమాట కోచింగ్ ఇచ్చి. In the same manner, the children who dropped out in 6th class may be given chance to coaching in their leisure time and admit them at the age of 14 plus in 9th class in formal schools. ఒకవేళ 6th class లో డ్రాప్ అవుట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా కోచింగ్ అనేది ఇచ్చి 14+ ఏజ్ లో 9th class లో ఫార్మల్ స్కూల్స్ లో అడ్మిట్ చేస్తారు. This program was started earlier in 1982 and became a part of the education program in Sarva Shiksha Abhiyan. So Sarva Shiksha Abhiyan లో ఇది ఒక పార్ట్ లాగా అయిపోయింది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అండ్ అలాగే 1982 లో స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్. ఓకే, ఇన్ దిస్ వే ద మల్టిపుల్ అడ్మిషన్ ప్రాసెస్ హ్యాస్ ఫెలిసిటేటెడ్ ఫర్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. సో ఈ ప్రకారంగా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది మనకు జరిగింది. మల్టిపుల్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరిగింది. ఓకే, ఇన్ దిస్ సినారియో ద ఫాలోయింగ్ ఫెసిలిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ ద యూఈఈ. సో యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కి ఈ ఫాలోయింగ్ ఫెసిలిటీస్ అనేటివి ప్రొవైడ్ చేయాలి. ఏంటి అంటే రివిజన్ ఆఫ్ స్కూల్ టైం టేబుల్ యాజ్ పర్ ద నీడ్స్ ప్రకారంగా స్కూల్ టైం టేబుల్ ని రివిజన్ చేయడం. ప్రొవిజన్ ఆఫ్ పార్ట్ టైం ఎడ్యుకేషన్ ప్రొవిజన్ చేయడం అంటే నిబంధించడం అన్నమాట. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే నాన్ డిటెన్షన్ పాలసీ షుడ్ బి కంటిన్యూడ్ అప్ టు 7th క్లాస్. సో డిటెన్షన్ ఇచ్చే పాలసీ అనేది ఉండకూడదు 7th క్లాస్ వరకు. ఓపెనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇన్ ఆల్ హ్యాబిటేషన్స్, ఎంత ఎక్కువ వీలైతే అన్ని ఎడ్యుకేషన్ సెంటర్స్ ని ఓపెన్ చేయడం. అడ్మిషన్ టు గర్ల్స్ ఇన్ టు స్కూల్స్, అమ్మాయిని స్కూల్స్ లో అడ్మిట్ చేసుకోవడం. లెర్నింగ్ వైల్ ఎర్నింగ్ ఫెసిలిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్. సో నేర్చుకుంటూ ఎర్నింగ్ చేసే ఫెసిలిటీస్ కూడా
ప్రొవైడ్ చేయాలి. అడల్ట్ అండ్ సోషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. సో పేరెంట్స్ కి కూడా తెలవాలి కాబట్టి అడల్ట్ సోషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేటివి తీసుకురావాలి. డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బి ఎక్స్టెండెడ్. సో డిస్టెన్స్ మోడ్ లో ఎడ్యుకేషన్ తీసుకునే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేయడం. ఓపెన్ స్కూల్స్ అండ్ ఓపెన్ యూనివర్సిటీస్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. మనకు తెలిసిందే ఇప్పుడు చాలా ఉన్నాయి మనకి. ఓపెన్ స్కూల్స్ కానివ్వండి, ఓపెన్ యూనివర్సిటీస్ కానివ్వండి ఎస్టాబ్లిష్ చేయడం. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. సో అగ్రికల్చర్ ఎక్స్టెండ్ చేయడము, దానికి ట్రైనింగ్ సెంటర్స్ అనేటివి ఎస్టాబ్లిష్ చేయడము. ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, సోషల్ డెవలప్మెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్ ని ఆర్గనైజ్ చేయడము. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ షుడ్ బి ఓపెన్. జాబ్ పరమైన ట్రైనింగ్ సెంటర్స్ ని ఓపెన్ చేయడము. ఫెసిలిటీస్ అండ్ ఇన్సెంటివ్స్ బి ప్రొవైడెడ్ టు చిల్డ్రన్. ఫెసిలిటీస్ మరియు ఇన్సెంటివ్స్ ని పిల్లలకి ప్రొవైడ్ చేయడము. డెవలప్ సోషల్ కాన్షియస్నెస్ ఇన్ ద యూటిలైజేషన్ ఆఫ్ లోకల్ రిసోర్సెస్. సో లోకల్లో ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది సోషల్ కాన్షియస్నెస్ అనేది పిల్లల్లో పెంచడము. రీవ్యాంప్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ బిఎడ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, డిఎల్ఎడ్ కానివ్వండి, వీటిని మళ్ళీ డెవలప్ చేయడము. డెవలప్ ద అవేర్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ త్రూ SIET. సో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అంటాం మనం. దాని ద్వారా ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ తీసుకురావడము. సో NPE has recommended the following on this subject and they are. సో దీనికి సంబంధించి NPE కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అని అంటే, టు ఎడ్యుకేట్ ఆల్ ద 11-year age group children by 1990 and 14-year age group children by 1995, but it was not realized yet. సో NPE ప్రకారంగా 11 years పిల్లలు కంపల్సరీగా అందరు కూడా ఎడ్యుకేట్ అయి ఉండాలి 1990 వరకు, అండ్ 14 years పిల్లలు కంపల్సరీగా ఎడ్యుకేట్ అయి ఉండాలి 1995 వరకు అనేది ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు, కానీ అది రీచ్ అవ్వలేదు. యూనివర్సల్ ఎన్రోల్మెంట్, యూనివర్సల్ రిటెన్షన్, యూనివర్సల్ క్వాలిటీ. సో యూనివర్సల్ అంటే ఎక్కువ మంది అందరు కూడా ఎన్రోల్ అవ్వడము, అందరు కూడా రిటెన్షన్ అవ్వడము, అలాగే యూనివర్సల్ క్వాలిటీ ఉండడము. రియలైజేషన్ ఆఫ్ యూనివర్సల్ అచీవ్మెంట్ త్రూ OBB. సో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ద్వారా యూనివర్సల్ అచీవ్మెంట్ అనేది తీసుకురావడం. ఇవన్నీ కూడా రికమెండేషన్స్ ఆఫ్ NPE రిగార్డింగ్ UEE. ఓకే, తర్వాత సర్వశిక్ష అభియాన్ గురించి చూద్దాము. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఇట్స్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ టు అచీవ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఈజ్ ఆల్సో మేకింగ్ ఎఫర్ట్స్ టు స్పీడ్ అప్ ద ఎయిమ్ ఆఫ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఏమంటున్నారు మనకి ఇక్కడ, సర్వశిక్ష అభియాన్ అనేది ఈ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కి హెల్ప్ అనేది అవుతుంది, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా ఎఫర్ట్స్ అనేది పెడుతుంది అనేసి అంటున్నారు. యాజ్ సచ్ ఎంకరేజ్మెంట్ ఈస్ గివెన్ టు సోషల్ మేనేజ్మెంట్ విత్ అన్ ఇంటెన్షన్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ ద కంట్రీ. సో యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ దేని గురించి ఉంది, దీని ఇంటెన్షన్ ఏంటి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరు అబ్బాయిలకి మరియు అమ్మాయిలకి ప్రొవైడ్ చేయడం మన కంట్రీలో, అదే దీని యొక్క intention. Then only the development of the country will be possible with good education to all the school going children. So ఈ వీడియో స్టార్టింగ్ లో మనం చూసాం డెమోక్రటిక్ కంట్రీలో ఇల్లిటరేట్ అనేది క్రైమ్ అనేసి. సో నేషన్ అనేది డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందాలి. సో గుడ్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందాలి అనేసి చెప్తున్నారు. సో దాని ద్వారా డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ కూడా అవుతుంది. ఓకే, సో అది దేని ద్వారా అవుతుంది, అందరూ కూడా స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడం ద్వారా అవుతుంది. సో ఇది ఇవాళ క్లాస్ లో మనము స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ లో 4th యూనిట్ లో లాస్ట్ టాపిక్ అనేది నేర్చుకున్నాము, వేస్ అండ్ మీన్స్ ఆఫ్ అచీవింగ్ ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈ నోట్స్ మీకు నచ్చినట్టయినా, హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది, లైక్స్ కూడా చేయండి. అండ్ అలాగే కొత్తగా ఛానల్ ని విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. సో మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.